హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కబుర్లు. ఈరోజు నా వ్లాగ్లో రెసిపీ వచ్చి స్పెషల్గా మీకు పచ్చిమిరపకాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నాను. బెంగళూరు మిర్చి అంటారు కదా, రబ్బర్ మిర్చి అని కూడా అంటారు. ఇవి పచ్చడికి చాలా బాగుంటాయి. పచ్చిమిరపకాయ పచ్చడి మన ప్రాంతానికి ఒక విధంగా పెడతాము, ఒక్కొక్క వైపు ఒక్కో విధంగా ఉంటుంది. అలానే ఇంటికి ఒక రుచిగా కూడా ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కో సిస్టంలో పెడతారు. నేను నా స్టైల్లో ఎలా పెట్టుకుంటానో సింపుల్గా అయిపోయేటట్టు పెట్టేస్తాను నేను. అదే నేను మీకు చూపిస్తున్నాను. ఈ ముక్కలన్నీ తీసి బౌల్లో వేసేసుకుంటాను. వేసుకుని బాగా చల్లారిపోవాలండి ముక్కలు. అస్సలు వేడైతే ఉండకూడదు, ఎందుకంటే వేడి మీద ఉప్పు కారాలు కలపం కదా నిల్వ పచ్చడికి. మొత్తం చల్లారిపోవాలన్నమాట. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఆయిల్ ఎందుకంత పోసాను అంటే నెక్స్ట్ మళ్ళీ పికిల్ కలుపుకోవటానికి విడిగా ఆయిల్ కాచి చల్లార్చాల్సిన అవసరం ఉండదు. ఇందులో వేయించి తీసేసాం కదా, ఈ ఆయిల్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది అనమాట. కొంచెం ఇంగువ వేసేసుకొని మనం అందులో కలిపేసుకోవచ్చు. అందుకని కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ని కూడా నేను పక్కన పెట్టేసుకుంటాను. మళ్ళీ లాస్ట్లో
ఈ నిమ్మరసంలోనే కొంచెం సాల్ట్ కూడా ఇందాక నుంచి మనం అన్ని కారం వేసాము, మెంతిపిండి, ఆవపిండి వేసాం కానీ సాల్ట్ వేయలేదు కదా. ఎందుకు వేయలేదు అంటే ఆవపిండి పట్టుకునేటప్పుడే నేను కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నానండి. సో అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంది. ఇప్పుడు లెమన్ జ్యూస్లో కూడా సాల్ట్ కలపాలి కాబట్టి అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా అప్పుడు సాల్ట్ కలుపుకుందామని అది కూడా కొంచెమే వేసాను. నాకు తెలిసి అది అంతవరకు సరిపోతుంది, అందుకనే అందులో వేసేసాను అనమాట. ఇప్పుడు అది ఒక స్పూన్తో కలిపేసుకొని మనం ఈ లెమన్ జ్యూస్ మొత్తాన్ని పచ్చళ్ళలో కలిపేసుకోవడమే. జ్యూస్ ఎంత పడుతుంది అనేది మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి అది కూడా. నేనైతే ఇది 2 నిమ్మకాయల నుంచి తీసుకున్న జ్యూస్ అండి. మొత్తం పోసేసాను, పడుతుంది అనిపించింది నాకు, పోసేసాను. కూర వండుతున్నాను. వచ్చేసారు, కెమెరా వెనకాలే ఉన్నారనమాట. మాకు అదే అలవాటు కదా, వంట చేస్తున్నంతసేపు కబుర్లు చెప్పుకుంటూ వంట చేసేసుకుంటాము, వేడివేడిగా పెట్టుకొని తింటాం అనమాట. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ కామెంట్స్ అయితే ఏం పెట్టట్లేదండి. ఒకసారి కామెంట్ కూడా పెట్టండి. కాల్ చేసి మరీ కామెంట్స్ చెప్తున్నారు. అదేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే బాగుంటుంది కదా, అందరం చూస్తాం కదా సరదాగా.
లంచ్కి. అందుకని మార్నింగ్ వండిన కూర, ఇప్పుడు వండిన కూర వేసి అలానే ఇవి రెండు అయిన తర్వాత ఇందాక నేను పెట్టిన పచ్చడి కూడా ఆయనకి టేస్ట్ పెట్టాలి. ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నా రెసిపీ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి.